శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 33వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు కేటాయించడంపై ప్రధాని మోడీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నిర్మలా సీతారాంకు ధన్యవాదాలు తెలిపారు. ధర్మవరంని అభివృద్ధి బాటలో నడుపుతున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వార్డు ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం, నా పేరు మల్లేష్ యాదవ్. ఈరోజు ఆనందంగా గర్వంగా ఉంది. ఏం చెప్పాలో కానీ తెలియదు. కానీ ఈరోజు మన కేంద్రం నుంచి నిధులు తేవడానికి పట్టుబట్టి తెచ్చిన మంత్రి గారు మాకు ఏం చెప్పాలో కానీ అర్థం కావట్లేదు. సత్యకుమార్ అన్న గారు ఒకే మాట చెప్పారండి. ఫస్ట్ మన ఎలక్షన్లకు వచ్చేటప్పుడు కానీ ప్రమాణ స్వీకారం చేసే ముందు కానీ ఒకే ఒక హామీ చేశాడు. ఈ ధర్మవరంలో అభివృద్ధి చేసి చూపిస్తాను, ప్రతి ఒక్క నాకు ఏది ఇచ్చినా దాన్ని నిలబెట్టి నెరవేర్చుకుంటానని మాట ఇచ్చాడు. అదే మాట ప్రకారం 41 రోజుల్లోనే ఏదైనా కానీ ఇప్పుడు మనకు సూపర్ పథకాలు హామీ చేసిన పథకాల్లో కానీ ప్రతి దానిలో కానీ ఆరోగ్య శాఖ అయితే పట్టిపోయింది. కానీ ప్రతి జిల్లా తిరిగి ప్రతి హాస్పిటల్ తిరిగి హాస్పిటల్లో అభివృద్ధి కోసం కావాల్సిన ఆక్సిజన్లు కావచ్చు, కానీ యాక్సిడెంట్లు అయ్యి కొంతమందికి లేని సౌకర్యమే లేని అన్నిటినీ తెలుసుకొని దానికి ఏవేవైతే ఉండాలో ఏవేవి ఇస్తే బాగుంటుందో, ప్రజలు ఎక్కడికే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి లక్షలు కోట్లు పెట్టుకుంటున్న దానిలో కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలోనే చేయించాలని చెప్పేసి శ్రీకారం చుట్టి ఆయన సొంత కృషితో తిరిగి ప్రజలందరినీ తెలుసుకొని హాస్పిటల్ అన్నీ మెరుగుందించాలని ఆయన ఇచ్చిన శాఖకు గర్వపడుతూ చేస్తున్న ఆ అభివృద్ధిని చూసి కానీ మేము ఆనందం పడుతున్నాం. ధర్మవరం ప్రజలకు కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా పట్టుబట్టి అన్నీ తిరిగి ఎక్కడ ఏమున్నాయో ప్రతి ప్రాంతము ప్రతి మూల తిరిగి అన్నీ చూసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తాడని కేంద్రం నుంచి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో అయినేమి మన పవన్ కళ్యాణ్ సార్ అయితేనేమి అందరూ కూర్చొని ఒక కూటమిగా కలిసి ఈ పథకాలు ఏదైతే ఎలా చేస్తే ప్రజలకు పోతామో, ప్రజలకు ఏదైతే అందుబాటులో పెట్టాలా, ప్రజలు ఎక్కడ పోయి ఎవరిని అడగకూడదు, ప్రజలు ఎక్కడికి పోయినా కానీ ప్రభుత్వం మంచి చేసింది అనుకోవాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎక్కడే కానీ ఇబ్బందులు కలక్కోకుండా ఎవరికి ప్రజలుగానే ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ప్రతిదీ రైతు కానీ అయితేనేమి ప్రతి ఒక్క కార్మికుడు కానీ ఉద్యోగాలు లేని వాళ్ళకి కానీ వాటి మీద కానీ అన్ని దాని దృష్టి పెట్టి ప్రయోగం చేస్తున్నారని చెప్పేసి మేము తెలుపుకుంటున్నాము. ఇలాగనే ప్రభుత్వం కొనసాగితే కావున 30 సంవత్సరాల వరకు ఇదే ప్రభుత్వమే కోరుకోవాలని ప్రజలు మేము ఏరుకుంటూ ఇట్లు సెలవు తీసుకుంటున్నాం. भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी